అందరికీ నమస్కారం. ఈ రోజు కథని రచించినది శ్రీగారు. మధు, నువ్వింకా రెడీ కాలేదా? టైం అవుతుంది. కృష్ణ, ప్లీజ్ నేను రాను. ఆ అరుణ్ చూపులని భరించలేకపోతున్నాను. మధు, ఒక 4 రోజులు ఓపిక పట్టు. అన్నీ సర్దుకుంటాయి. అప్పుడు మధు, ఇంకో 4 డేస్లో పెళ్ళి. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థం కావటం లేదు. నువ్వింత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు కృష్ణ? నేను కూడా నీలా కంగారు పడితే నీకు ధైర్యం చెప్పేది ఎవరు? మధు, నీకో విషయం చెప్పనా? ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇప్పుడది అవసరమా అంటుంది మధు. అవసరమే. నా భార్య అందాన్ని పొగడ్డానికి నాకు ఎలాంటి హద్దులు ఉండవు. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? కొంచెం కూడా బాధ్యత లేదా నీకు? పాపం శ్రావ్య నీకోసం ఎంత చేసింది? అంతా మర్చిపోయావా? కృష్ణ నవ్వుతూ మధు నడుం పట్టుకొని దగ్గరికి తీసుకుంటాడు. కోపంలో మరింత అందంగా కనిపిస్తున్నావు అంటాడు. కాస్తని పిచ్చి వేషాలు ఆపుతావా? మధుని గట్టిగా హత్తుకుని పెదవులపై ముద్దు పెట్టుకుంటాడు. వదులు కృష్ణ, వేళపాలా లేదా నీకు? నేను సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వేంటి? నీ భయాన్ని పోగొట్టడానికి అలా చేయాల్సి వచ్చింది. ఏం కిస్ నచ్చలేదా అంటాడు కృష్ణ. కృష్ణ, నీకు వెటకారంగా ఉందా అంటుంది మధు. ఉఫ్, ఇంత అమాయకంగా ఎలా పుట్టావే నువ్వు? ప్రతి చిన్న విషయానికి భయపడతావు, కంగారు పడిపోతావు. ఇలా అయితే ఎలా? మధు కోపంగా పక్కకు వెళ్ళి నిలబడుతుంది. కృష్ణ దగ్గరికి వచ్చి వెనక నుండి కౌగిలించుకుంటాడు. చూడు మధు, నువ్వు భయపడినట్టు ఏమీ జరగదు. నా మీద నమ్మకం ఉంది కదా? ఉంది అంటుంది మధు. అయితే ఈ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండు. ఏం చేయాలో అది నేను చూసుకుంటాను. నిజంగా ఏమీ కాదు కదా? మధు, నీ మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? నీ భయం. ముందు ధైర్యంగా ఉండటం నేర్చుకో అంటాడు కృష్ణ. నేనెంత ప్రయత్నించినా ధైర్యంగా ఉండలేకపోతున్నాను కృష్ణ. ఇంకోసారి నువ్వు దూరమైతే తట్టుకునే శక్తి నాకు లేదు అంటుంది. మధు, ఏంటిది? చూడు, మనం విడిపోవడం అనేది జరగని పని. ప్లీజ్ అలా ఆలోచించకు. ఒక్క 4 డేస్ ఓపిక పట్టు. మన లైఫ్లో ఉన్న అన్ని డిస్టర్బెన్సెస్ అన్నీ క్లియర్ చేస్తాను. ఆ తర్వాత మన మధ్యకి ఎవరూ రాలేరు. సరే కృష్ణ, నేను నిన్ను నమ్ముతున్నాను. తప్పకుండా నేను నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను మధు. కానీ శోకదేవతలా మూతి మూడ్చుకొని కూర్చోకు అంటాడు. మధు నవ్వుతూ కృష్ణ భుజం చుట్టూ చేతులు వేసి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. నా కృష్ణ ఉండగా నాకెందుకు భయం? థ్యాంక్స్ కృష్ణ, ఇప్పుడు నాకు కాస్త రిలీఫ్గా ఉంది అంటుంది. థ్యాంక్స్ ఇలా చెప్పకూడదు అంటాడు కృష్ణ. మరెలా చెప్పాలి? థ్యాంక్స్లో చాలా రకాలున్నాయి. ఫ్రెండ్స్కి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పాలి. పేరెంట్స్కి, లవర్కి హగ్ ఇచ్చి చెప్పాలి. హస్బెండ్కి హస్బెండ్కి కిస్ ఇచ్చి చెప్పాలి. అవునా? అయితే ప్రస్తుతం నేను నిన్ను ఫ్రెండ్ అనుకుంటున్నాను. ఓకే థ్యాంక్స్ అని కృష్ణ చేయి పట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి చెబుతుంది. ఓయ్, ఫ్రెండ్ ఏంటే? నేను నీ మొగుణ్ణి. ముద్దు పెట్టాల్సిందే, లేకపోతే నేను ఒప్పుకోను. మధు నవ్వుతూ కృష్ణ షర్టు పట్టుకొని దగ్గరికి లాక్కుంటుంది. అవేం ఇప్పుడు కుదరవు. రాక్షసి, ఇంత దగ్గరగా వస్తే ముద్దు పెడుతున్నావేమో అనుకున్నాను. కుదరదని చెప్తావా? మధు తనలో తానే నవ్వుకుంటుంది. ప్లీజ్ మధు, సారీ. ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్వి కాబట్టి షేక్ హ్యాండ్ మాత్రమే ఇవ్వగలను అంటుంది మధు. అన్యాయమే. నువ్వే చెప్పావుగా ఫ్రెండ్కి షేక్ హ్యాండ్ ఇవ్వాలని. మధు నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నీకు అస్సలు బుద్ధి లేదురా కృష్ణ. థ్యాంక్స్ చెప్పడంలో ఏదో మాస్టర్ డిగ్రీ చేసినట్టు చెప్పావు. ఇప్పుడు చూడు, అది ఫ్రెండ్ అనుకోమని వెళ్ళిపోయింది అని కృష్ణ తనలో తానే అనుకుంటూ ఉండగా మధు వెనక నుండి వచ్చి చెంప మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది. కృష్ణ ఆశ్చర్యంగా మధు వైపు చూస్తాడు. ఇవాల్టికి అంతే, త్వరగా రెడీ అవ్వు. నేను మొన్ననే రెడీ చేసి వస్తాను అని మధు డోర్ దగ్గర నుండే చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. కృష్ణ నవ్వుకుంటూ వాష్రూంలోకి వెళ్తాడు. మున్నా, రా, నీకు స్నానం చేయిస్తాను. ఎందుకు మమ్మీ? శ్రావ్య ఆంటీ ఉంది కదా, తన పెళ్ళి. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అవునా? సరే. మున్నాని రెడీ చేసి గదిలోకి వస్తుంది. ఈ కృష్ణ ఇంకా బయటికి రాలేదేంటి? కృష్ణ, ఏం చేస్తున్నావు? నిన్నే అడిగేది. ఎంతసేపు లోపలుంటావు? బయటికి రా. లోపల నుండి ఎలాంటి సమాధానం లేకపోవడంతో డోర్ ఓపెన్ చేసి కంగారుగా లోపలికి వెళ్తుంది. కృష్ణ బాత్ టబ్పై కూర్చొని నవ్వుతూ మధు వైపు చూస్తాడు. పిలుస్తుంటే పలకవేంటి? నేను పలికితే నువ్వు లోపలికి రావు కదా. ఆటలు చాలు, త్వరగా స్నానం చేసిరా. మధు బయటికి వెళ్ళబోతుంటే వెనక్కి లాగి డోర్ క్లోజ్ చేసేస్తాడు. ఏం చేస్తున్నావు కృష్ణ? ఈరోజు ఈ కృష్ణ తన భార్యతో కలిసి స్నానం చేయబోతున్నాడు. సిగ్గు లేకపోతే సరి, వదులు నన్ను. నోవే, ఈరోజు నువ్వు నేను చెప్పినట్టు వినాల్సిందే. నా వల్ల కాదు అంటుంది మధు. మధు తన కౌగిలి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా కృష్ణ షవర్ ఆన్ చేస్తాడు. కాసేపటికి ఇద్దరూ పూర్తిగా తడిచిపోయారు. ఏంటి కృష్ణ ఈ ఆటలు? అవును, ఆటలే.
పెళ్ళైన కొత్తలో అందరూ ఆడుకునే ఆటలు, కానీ మనకప్పుడు కుదరలేదు కదా అంటాడు కృష్ణ. అందుకని ఇప్పుడు ఆడుతున్నావా? తప్పేముంది? కృష్ణ, నీ అల్లరి ఆపి నన్ను వదిలిపెట్టు. మళ్ళీ మనకి లేట్ అవుతుంది. నేను శ్రావ్యకి చెప్పానులే సాయంత్రం వస్తామని అంటాడు కృష్ణ. ఎప్పుడు చెప్పావు? నువ్వు మున్న దగ్గరికి వెళ్ళగానే ఫోన్ చేసి చెప్పాను. నువ్వున్నావే, అస్సలు మాట వింటం లేదు. ఈ విషయంలో మాత్రం వినను. ఇంకో 4 డేస్ వరకు నేనెప్పుడు ఏం చేసినా కాదనకుండా సహకరించు చాలు. తర్వాత అన్ని సమస్యలు తీరిపోతాయి. దానికి దీనికి సంబంధం ఏంటి? ఉంది. క్వశ్చన్ చేయడం మానేసి నేను చెప్పినట్టు చెయ్యి. అసలేం ప్లాన్ చేస్తున్నావు కృష్ణ? మధు, ఇప్పుడే చెప్పానా క్వశ్చన్స్ వేయొద్దని. మధుని దగ్గరికి లాక్కొని కిస్ చేయడానికి ప్రయత్నిస్తాడు కృష్ణ. మున్నా వస్తాడు అంటుంది మధు. వాడొచ్చేలోపు నాకివ్వాల్సిన ముద్దు ఇచ్చేసేయ్. ఇవ్వకపోతే వదలవు కదా. సరే, త్వరగా కానివ్వు. మున్నా వచ్చేస్తాడు. కృష్ణ నవ్వుతూ మధుని హత్తుకుని ముద్దు పెట్టుకుంటాడు. మమ్మీ, మమ్మీ, మున్నా వచ్చినట్టున్నాడు. వదులు అంటుంది మధు. సరే వెళ్ళు అంటాడు కృష్ణ. మధు వాష్రూమ్ నుండి బయటికి వస్తుంది. వెనకే కృష్ణ కూడా బయటికి వస్తాడు. మున్నాని చూసి తల పట్టుకుంది మధు. ఒంటి నిండా బురద వేసుకుని వచ్చాడు మున్నా. కృష్ణ తనని చూసి గట్టిగా నవ్వుతాడు. ఏంట్రా ఇది? ఇప్పుడేనా నీకు స్నానం చేయించాను? అప్పుడే అలా తయారయ్యావు? మరేమో నేను బయటికి వెళ్ళానా? పాపం, అక్కడ ఒక పాప ఏడుస్తుంది. ఏడుస్తుందా? ఏం, నువ్వేమైనా కొట్టావా తనని? నేనింక పూర్తిగా చెప్పలేదు మమ్మీ. సరే చెప్పు. ఆ పాప బొమ్మ డ్రైనేజ్లో పడిపోయింది. నేను తనకి హెల్ప్ చేశాను. కానీ నాకు బురద అంటుకుంది. మంచి పని చేశావురా. ఏం పర్లేదు. మీ అమ్మ మనిద్దరికీ కలిపి స్నానం చేయిస్తుందిలే అంటాడు కృష్ణ. హీ హీ హీ, డాడీ నీకూడా స్నానం చేయటం రాదా అంటాడు మున్న. వచ్చు, కానీ ఎలాగో నీకు స్నానం చేయించాలి కదా. పనిలో పని నా పని కూడా అయిపోతుందని కృష్ణ అంటుంది మధు. అమ్మో, మీ అమ్మకి కోపం వస్తుందిరా. మనం చేసేసి వద్దాం. మున్నాని ఎత్తుకుని వాష్రూంలోకి తీసుకువెళ్తాడు కృష్ణ. మధు తల తుడుచుకుంటూ ఉండగా మున్నా నవ్వులు గట్టిగా వినిపిస్తాయి. ఏం చేస్తున్నారిల్లు అని మధు డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేసరికి ఇద్దరు బాత్టబ్లో కూర్చొని ఒకరి మీదకొకరు నీళ్లు వేసుకుంటూ ఆడుకుంటున్నారు. ఈ తండ్రి కొడుకులతో వేగలేకపోతున్నాను. కృష్ణ, నువ్వు కూడా ఏంటి చిన్నపిల్లాడిలా ఈ ఆటలు? మధు దగ్గరికి వెళ్తుంటే మున్న మగ్గుతో వాటర్ తీసి మధు మొహం మీద కొడతాడు. కృష్ణ, మున్న తనని చూసి నవ్వుతారు. మధు మున్నా వైపు కోపంగా చూస్తుంది. మున్నా అంటుంది. మధు దగ్గరికి వచ్చేసరికి మున్నా నవ్వుతూ కృష్ణ ఒడిలో కూర్చుంటాడు. చూడు డాడీ, మమ్మీ నన్ను కొడుతుంది. కృష్ణ, వాడిని వదులు. నీ గారాబం వల్ల రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతుంది వాడికి. మేం ఆడుకుంటుంటే నువ్వెందుకు మధ్యలో వచ్చావు? అందుకే వాడు నీళ్లు కొట్టాడు. మీరు బయటికి వస్తారా రారా? సారీ, మా స్నానం ఇంకా అవ్వలేదు అంటాడు కృష్ణ. ఇవాళకి అవుతుందా? అది చెప్పలేం మధు. మీకు నచ్చినట్టు చేసుకోండి అని మధు బయటికి వెళ్ళబోతుంటే కృష్ణ తన చీర కొంగు పట్టుకుని లాగుతాడు. దాంతో మధు కూడా ఆ బాత్టబ్లో పడిపోతుంది. మధుని చూసి మున్న గట్టిగా నవ్వుతాడు. ఏంటిది, నన్నెందుకు లాగావంటుంది మధు. నువ్వు కూడా ఉంటే బాగుంటుందని మున్నా చెప్పాడు కదా మున్నా. మున్నాకి కళ్ళతోనే సైగ చేస్తాడు కృష్ణ. అవును మమ్మీ, ఇక్కడ చాలా బాగుంది. నువ్వు కూడా ఉండిపో. అబ్బా, మీరిద్దరూ నా ప్రాణాలు తీసేస్తున్నారు. కోప్పడకు మధు. మన మున్నాని చూడు, ఎంత సంతోషంగా ఉన్నాడో. వాడి సంతోషం కోసమైనా ఉండొచ్చు కదా. వాడి కోసమా నీ కోసమా అంటుంది మధు. ఇద్దరి కోసం. ప్లీజ్ మధు, కాసేపు మాత్రమే. సరే అంటుంది. మమ్మీ, మనం పెళ్ళికి వెళ్తున్నామన్నావు కదా. అవునురా, శ్రావ్య ఆంటీ పెళ్ళికి. తనకి నువ్వంటే చాలా ఇష్టం కదా. అందుకే నిన్ను తీసుకురమ్మని మరీ చెప్పింది. మీకు నేనంటే ఇష్టం లేదా అంటాడు మున్న. అదేంట్రా అలా అడిగావు? మాకు నువ్వంటే ఇంకా చాలా చాలా ఇష్టం. మరి మీ పెళ్ళికి నన్నెందుకు తీసుకెళ్ళలేదు అంటాడు మున్న. మధు, కృష్ణ ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. మున్న మాటలకి వాళ్ళకి నవ్వొస్తుంది. చెప్పండి, ఎందుకు నన్ను తీసుకెళ్ళలేదు అని మళ్ళీ అడుగుతాడు మున్న. అప్పటికి నువ్వు పుట్టలేదురా. మా పెళ్ళి తర్వాతే కదా నువ్వు పుట్టింది. మరి ఎలా తీసుకెళ్ళగలను చెప్పు? మరి అప్పుడు నేను ఎక్కడున్నాను? కృష్ణకి ఏం చెప్పాలో అర్థం కాక మధు వైపు చూస్తాడు. మధు, వీడికి ఏం చెప్పాలి అని. నా బిడ్డ నా ఇష్టమని ఇప్పటి వరకు కబుర్లు చెప్పావుగా. ఇప్పుడు వాడి ప్రశ్నలకి కూడా సమాధానం నువ్వే చెప్పుకో అంటుంది మధు. అలా అనేసి మధు పైకి లేచి బయటికి వెళ్ళిపోతుంది. చెప్పు డాడీ, నేనెక్కడున్నాను అని మళ్ళీ అడుగుతాడు మున్న. మున్న, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మనం ఊరెళ్ళాలి కదా. లేట్ అవుతుంది. రా, బయటికి వెళ్దాం.
సరే డాడీ, గుడ్ బాయ్. కాసేపటికి మొన్నని తీసుకుని బయటికి వస్తాడు కృష్ణ. మధు ఇద్దరిని కూర్చోబెట్టి తల తుడుస్తుంది. చూడండి ఎలా తడిచారో, జలుబు చేస్తే పరిస్థితి ఏంటి అంటుంది. ఏం కాదు మధు, కంగారు పడకు అంటాడు కృష్ణ. సరే, మీ ఇద్దరి డ్రెస్లు టేబుల్ మీద పెట్టాను, వేసుకుని బుద్ధిగా కూర్చోండి. నేను ఫ్రెష్ అయి వస్తాను. ఓకే, త్వరగా రా, ఇప్పటికే లేట్ అయింది. హో, ఆ విషయం వాష్రూమ్లో తమరు జలకాలాడినప్పుడు గుర్తుకు రాలేదా? మళ్ళీ ఏమైనా వేషాలు వేశారంటే ఊరుకోను, అర్థమైందా? సరే తల్లి, నువ్వెళ్ళు అంటాడు కృష్ణ. గుడ్. మధు నవ్వుకుంటూ వాష్రూమ్లోకి వెళ్తుంది. ఆ తర్వాత మధు, త్వరగా బయలుదేరమ్మని చెప్పాను కదా, ఎందుకింత లేట్ అయింది? ఆ విషయం నీ ఫ్రెండ్నే అడుగు. ఇవాళ ఇద్దరు కలిసి నాకు చుక్కలు చూపించారు. ఏమైంది మున్నా? ఏం లేదా ఆంటీ, సరదాగా ఆడుకున్నాం. మీ అమ్మతోనా? హీ 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 అంటాడు మున్నా. నవ్వుతుంటే భలే ముద్దుగా ఉన్నావురా. మున్నాని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది శ్రావ్య. కృష్ణ ఎక్కడా? కార్ పార్క్ చేసి వస్తానన్నాడు. సరే, మీరు లోపలికి రండి. వాచ్మెన్, ఆ బ్యాగ్ లోపల పెట్టు. సరే మేడం అంటాడు వాచ్మెన్. మధు చేతిలో బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్తాడు వాచ్మెన్. బయట పిల్లలు ఆడుకుంటూ కనిపించడంతో మున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. మధు శ్రావ్య మాట్లాడుకుంటూ లోపలికి వచ్చేసరికి అరుణ్ ఎదురుగా వస్తాడు. హాయ్ మధు, ఎప్పుడొచ్చావు అంటాడు. ఇప్పుడే అంటుంది మధు. శ్రావ్య, ఇలా నిలబెట్టే మాట్లాడుతున్నావు? బాగా అలసిపోయి ఉంటుంది కదా, వెళ్ళి జ్యూస్ తీసుకురా అంటాడు అరుణ్. సరే అరుణ్. మధు, నువ్వు కూర్చో, ఇప్పుడే వస్తాను అంటుంది శ్రావ్య. ఇప్పుడేం వద్దు శ్రావ్య, నువ్వు నా దగ్గర ఉండు చాలు అంటుంది మధు. అరే, ఏం పర్లేదు, నువ్వు ఉండు, వచ్చేస్తాను అని శ్రావ్య కిచెన్లోకి వెళ్తుంది. మధు అక్కడి నుండి పక్కకు వెళ్ళబోతుంటే అరుణ్ అడ్డుగా నిలబడతాడు. మధు చుట్టూ చూస్తుంది. ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. అనవసరంగా నా దారికి అడ్డొచ్చి మీ పరువు పోగొట్టుకోకండి అంటుంది. నీకోసం ఏం పోగొట్టుకున్నా పర్వాలేదు మధు, నువ్వు ఎదురుగా ఉంటే అన్నీ మర్చిపోతాను. కృష్ణ చూశాడంటే మర్చిపోయినవన్నీ గుర్తొచ్చేలా చేస్తాడు అని మధు కోపంగా పక్కకు వెళ్ళిపోతుంది. వెళ్ళు వెళ్ళు, ఇంకో 4 డేస్లో నువ్వు నా సొంతం అవుతావు. అప్పుడు నువ్వు అరచి గీ పెట్టినా ఎవరికీ వినిపించవు, కనిపించవు. ఎందుకంటే ఈ ప్రపంచానికి దూరంగా నిన్ను తీసుకెళ్ళిపోతాను. అక్కడ కేవలం మనిద్దరమే ఉంటాం. అరుణ్ మనసులోనే అనుకుంటూ నవ్వుకుంటాడు. ఇంతలో వెనక నుండి ఎవరో అరుణ్ భుజం మీద చేయి వేస్తారు. వెనక్కి తిరిగి చూసేసరికి కృష్ణ కనిపిస్తాడు. హాయ్ కృష్ణ అంటాడు. ఏం మాట్లాడుతున్నావు మధుతో? నథింగ్, ఎప్పుడొచ్చావు అని అడుగుతున్నాను అంతే అంటాడు. చా, మరి తనెందుకు అంత సీరియస్గా వెళ్ళిపోయింది? అరుణ్ కంగారుగా కృష్ణ వైపు చూస్తాడు. చూడు, నీ వల్ల మధు ఏమాత్రం ఇబ్బంది పడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. బెదిరిస్తున్నావా అంటాడు అరుణ్. లేదు, జరిగేది చెప్తున్నాను. నీ వల్ల నా మధు ఇబ్బంది పడుతుంది అని తెలిసి కూడా నిన్ను ఏం చేయకుండా ఉండటానికి కారణం శ్రావ్య. తనే లేకపోతే ఎప్పుడో నీకు బుద్ధి చెప్పి ఉండేవాడిని అంటాడు కృష్ణ. నువ్వేం చెప్పినా శ్రావ్య నమ్మదు, అంతలా నమ్మించాను దాన్ని అంటాడు అరుణ్. అది చూద్దాం, ఈ ముసుగులో నువ్వెన్నాళ్ళు ఉండగలవో అంటాడు కృష్ణ. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు కృష్ణ, ఏం జరుగుతుందో నీకు తెలిసేలోపు అంతా అయిపోతుంది అంటాడు అరుణ్. నా దృష్టి దాటి నువ్వు ఏం చెయ్యలేవు, చెయ్యనివ్వను కూడా. శ్రావ్యకి నిజం తెలిసిన మరుక్షణం తనతోనే నేను బయటికి గెంటిస్తాను. గెట్ రెడీ అరుణ్ అంటాడు కృష్ణ. ఏంట్రా, ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టున్నావు అంటాడు అరుణ్. శ్రావ్య అక్కడికి వస్తూ అంటుంది. ఏం లేదు శ్రావ్య, నిన్ను బాగా చూసుకోకపోతే మర్యాదగా ఉండదని నా స్టైల్లో చెబుతున్నా, అంతే కదా అరుణ్? అవును అంటాడు. నీకు ఆ భయమే అక్కర్లేదురా. మరి నీ అంత కాకపోయినా తను కూడా నన్ను బాగా చూసుకుంటారు అంటుంది శ్రావ్య. అంత నమ్మకం ఏంటి అంటాడు కృష్ణ. భార్యాభర్తల మధ్య ఉండాల్సిందే నమ్మకమే కదా. ఆ నమ్మకాన్ని అందరూ నిలబెట్టుకోలేరు కదా. అసలే నువ్వు నా చిట్టి రాక్షసివి, అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను శ్రావ్య. సరేలే, జ్యూస్ తీసుకో. వద్దు, వచ్చే ముందే మధు జ్యూస్ చేసిచ్చింది. హో, ఇంతకీ మధు ఎక్కడా? అటువైపు వెళ్ళినట్టుంది, వెళ్ళి చూడు. సరే అని శ్రావ్య మధుని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. చెప్పింది అర్థమైంది కదా, మధుకి దూరంగా ఉండు, లేకపోతే 4 రోజుల్లో వెళ్లాల్సిన వాడివి 2 రోజుల్లోనే వెళ్లాల్సి వస్తుంది. అరుణ్కి వార్నింగ్ ఇచ్చి కృష్ణ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అరుణ్ కోపంగా చూస్తూ ఉండిపోయాడు. కృష్ణ కొంచెం ముందుకు వెళ్ళేసరికి రియా కనిపిస్తుంది. అనుకున్నాను ఇది ఇంకా ఎదురుపడలేదేంటా అని. హాయ్ క్రిష్. కృష్ణ ఏం మాట్లాడకుండా పక్క నుండి వెళ్ళిపోతాడు. హేయ్, పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? నన్ను పిలిచావా? అవును, క్రిష్ అని పిలిచాను కదా. సారీ, నా పేరు కృష్ణ, అందుకే వేరెవరినో పిలుస్తున్నావేమో అనుకున్నాను అంటాడు కృష్ణ. నువ్వు నన్ను అవాయిడ్ చేయలేవు కృష్ణ, బికాస్ నేను నీ నీడని.
నీడ నుండి ఎవరైనా తప్పించుకోగలరా చెప్పు అంటుంది రియా. చీకట్లో నీడ కనిపించదు రియా, అది నీ లవ్. హో, మరి ఆ మధు లవ్ ఏంటి? తను నా హార్ట్. ఊపిరున్నంత వరకు నాతోనే ఉంటుంది. నా ఊపిరి ఆగిపోతే అది కూడా ఆగిపోతుంది. అంత గొప్పదా మధు ప్రేమ? అది నీకు చెప్పిన అర్థం కాదులే. వెళ్ళి పని చూసుకో. నేను అదే పనిలో ఉన్నాను క్రిష్. ఇక నుంచి నిన్ను డిస్టర్బ్ చేయడమే నా పని. భగవంతుడా, ఇది నుంచున్న చోట భూకంపం వచ్చి ఇది పాతాళానికి పోయేలా చూడు. అమ్మో వద్దులే. అక్కడ భూతాలు కూడా తిని చూసి భయపడి భూమి మీదకి వచ్చినా వచ్చేస్తాయి. అప్పుడు ప్రపంచం మొత్తం రిస్క్లో పడుతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఏంటి క్రిష్ సైలెంట్ అయిపోయావు? మనసులో నన్ను తిట్టుకుంటున్నావా? కరెక్ట్గా చెప్పావు అంటాడు కృష్ణ. డాడీ. మొన్న కృష్ణ దగ్గరికి వస్తాడు. కృష్ణ తనని ఎత్తుకుంటాడు. ఏరా, ఇల్లు నచ్చిందా? చాలా నచ్చింది. ఇక్కడ నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు తెలుసా? ఓ, అప్పుడే ఫ్రెండ్స్ దొరికేశారా నీకు? ఓ గాడ్, వీడు ఇప్పుడే రావాలా అని రియా మనసులోనే అనుకుంటుంది. మొన్న నవ్వుతూ రియా వైపు చూస్తాడు. హాయ్ ఆంటీ, నువ్విక్కడికి కూడా వచ్చావా? రియా కోపంగా మున్నాని చూస్తుంది. డాడీ, ఈ ఆంటీ మనం ఎక్కడికి వెళితే అక్కడికి వస్తుందేంటి? చెప్పాను కదరా జిడ్డు క్యాండిడేట్ అని. ఎంత ప్రయత్నించినా వదలటం లేదు. హీ హీ హీ, నువ్వు చెప్పింది నిజమే డాడీ. ఈ యాంటీని చూస్తే అలాగే అనిపిస్తుంది. ఇద్దరూ గట్టిగా నవ్వుకుంటారు. రియా కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ రా కన్నా, నేను చేయలేని పని నువ్వు చేశావు. ఏం చేశాను? ఆ జిడ్డుని పోయేలా చేసావు కదా. హిహిహి నవ్వుతాడు మున్న. నా బంగారు కొండ, ఇక నుంచి అది ఎప్పుడు కనిపించినా నా దగ్గరికి వచ్చేయి, సరేనా? సరే డాడీ. మీ అమ్మ ఎక్కడా? ఏమో అంటాడు మున్న. సరే చూద్దాం పదా అని వెళ్తారు కృష్ణ మున్న. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.